ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బీపీ ఎక్కువగా ఉంటే అంటే ఏం చేయాలి? అంటే బిడ్డకేమైనా ప్రమాదం ఉంటుందా? బిడ్డ అనేది మదర్ మాకొక యూనిట్ అండి. ఇప్పుడు మదర్ హెల్త్ బావుంటేనే బిడ్డకి రక్త ప్రసరణ అండి మాయ నుంచి న్యూట్రియంట్స్ అవి వెళ్ళి బేబీ గ్రోత్ కూడా అవుతుంది. అవును. సో, బ్లడ్ ప్రెషర్ మనం కంట్రోల్‌లో ఉంచుకునేది ఆ రక్త ప్రసరణ కంటిన్యూ అయ్యి బేబీకి న్యూట్రియంట్స్ అందడానికే. ఇప్పుడు బీపీ చాలా సివియర్ ఉంటే ఫస్ట్ మేము బేబీలో చూసేది ఏంటంటే ఒక్కొక్కసారి మన గ్రోత్ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, నెలల ముందు డెలివరీ చేయాల్సిన అవసరం పడొచ్చు. చాలా సివియర్ కండిషన్స్ ఇంకా బీపీ సివియర్‌గా హై అయిపోతే ఒక్కొక్కసారి మాయ ఏదైతే కనెక్షన్ బిట్వీన్ ద బేబీ అండ్ ద మదర్ అది కూడా విడిపోయి దాని చుట్టూ రక్తం గడ్డకట్టిపోయి అబ్రప్షన్ అంటాం. దానివలన లోపల బిడ్డలు చనిపోవడం కూడా చూసాం. సో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఇంత హై బీపీ ఉంది. సో, ఇమ్మీడియేట్‌లీ తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎవరికైనా రావచ్చండి. డినయల్ ఫేజ్‌లో ఉండకూడదు. ఎందుకంటే బీపీ అనేది మనం డిస్కస్ చేసినట్టు వెరైటీ ఆఫ్ కండిషన్స్, సివియారిటీ బట్టి దాని అవుట్‌కమ్స్ ఉంటుంది. సో, ఫస్ట్ మీ డాక్టర్‌కి సంప్రదించి టాబ్లెట్స్ ఏదైతే అంటున్నారో బీపీ కంట్రోల్ కోసం వేసుకోవాలి. చాలామంది ఇన్‌స్టిట్యూట్స్‌లో మనం స్క్రీనింగ్ చేస్తున్నాము, డైటరీ అడ్వైస్ ఆర్డర్ చేస్తున్నాము. కొన్ని టాబ్లెట్స్ ఈకోస్ప్రిన్ అని స్టార్ట్ చేస్తారు. దానివల్ల కూడా కాంప్లికేషన్స్ తగ్గడం చూస్తున్నాము. సో, టాబ్లెట్స్ కరెక్ట్‌గా వేసుకుని, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుని, ఎక్కువ బరువు పెరగకుండా చూసుకుని, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ మానిటరింగ్‌లో ఉంటే ఏ ప్రెగ్నెన్సీ అయినా హైపర్‌టెన్షన్ కాంప్లికేషన్ ఉన్నా మనం అంత కాంప్లికేషన్స్ వెళ్ళకుండా సేఫ్‌గా బేబీని డెలివరీ అవ్వచ్చు. ఓకే. ఇలాంటి హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్ ఉన్న తర్వాత డెలివరీ అయిన తర్వాత బిడ్డకు దాని తర్వాత కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? బిడ్డ మీద? యూజువలీ డెలివరీ చాలామంది అనుకుంటారు బీపీ వచ్చిందంటే డెలివరీ చేసేసేయాలని. సో, దట్ మే నాట్ బి అంటే అన్ని కేసెస్‌కి అలా అప్లికబుల్ ఉండదు. చాలామందికి డెలివరీ తర్వాత కూడా బిడ్డని మేము యూజువలీ ఒక్కొక్కసారి ప్రీమచ్యూర్ డెలివరీ ఏదైతే అవును. నెలలకి తక్కువలో మదర్ కండిషన్‌ని స్టెబిలైజ్ చేయడానికి ఒక్కొక్కసారి డెలివరీ డెసిషన్ తీసుకుంటాం. సో, దానివల్లేనా బేబీని ఎన్ఐసీయూలో పెట్టడం, దానికేమైనా ఆక్సిజన్ సపోర్ట్ గానీ, ఏవైనా మెకానికల్ వెంటిలేటర్ సపోర్ట్స్ గానీ, దానికి లంగ్ మెచ్యూరిటీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం అలాంటివి చూస్తుంటాం. బట్ అది హైపర్ టెన్షన్ రిలేటెడ్ ప్రీమచ్యూరిటీ కాంప్లికేషన్స్ ఎక్కువగా. మేడం, ఈ ప్రెగ్నెన్సీ టైంలో హై బీపీ ఉంటే అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకేమన్నా వ్యాధులొచ్చే అవకాశాలున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బులు లాంటి అవకాశాలున్నాయా? హైపర్ టెన్షన్ అనేది ఒక్క ప్రెగ్నెన్సీలో డెలివరీ చేసేసి చాలా మందికి తగ్గిపోతుంది పోస్ట్ డెలివరీ. సో, అలాంటి కేసెస్‌లోనే మనం ఎక్కువ జాగ్రత్తలు పడాలి. ఎందుకంటే చాలా మందికి మా ప్రాక్టీస్‌లో ఏం చూస్తున్నామంటే డెలివరీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ ఫేస్. హ్మ్. నిద్రలుండవు. చాలా ఇర్రాటిక్‌గా ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. మేము ఎక్కువగా పోస్ట్ డెలివరీ అడ్మిషన్స్ చూసేది హైపర్ టెన్షన్ వల్లే. సో, మళ్ళీగా ఫ్రెష్‌గా టాబ్లెట్స్ స్టార్ట్ చేసి వాళ్ళని స్టెబిలైజ్ చేసి ఎందుకంటే బీపీని అవహేళన చేస్తే అంత సివియర్‌కి ఎక్కితే మెదడుకెక్కి ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, ఓకే. ఎప్పుడు మేము అడ్వైస్ చేసేదంటే బీపీ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో ఎలా తీసుకున్నారో డెలివరీ తర్వాత కూడా ఇంట్లో రోజుకొకసారి అట్‌లీస్ట్ బీపీ చూసుకుని లోవర్ రేంజ్‌లో బీపీ టాబ్లెట్స్ అనేది టేపర్ ఆఫ్ చేయమంటాం. వెంటనే ఆపొద్దంటాం. ఓకే. అయితే మీరన్నారు గదా! డెలివరీ చేస్తేనే ప్రీ ఎన్‌క్లాంప్షియా తగ్గుతుంది అని కొంతమంది డెలివరీ కూడా చేసేస్తారు. కానీ దాని తర్వాత బిడ్డ మీద అంటే ప్రీ మెచ్యూర్ బేబీ కదా! ఎఫెక్ట్ ఉంటుంది కదా మరి. అదే ప్రీమెచ్యూరిటీ రిలేటెడ్. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం హైపర్ టెన్షన్ వల్ల ఇంత కాంప్లికేషన్స్ సపోజ్ ఇప్పుడు ఫిట్స్ వచ్చాయనుకోండి. తన రక్త ఇన్వెస్టిగేషన్స్‌లోని ప్లేట్‌లెట్ తగ్గిపోవడం, లివర్ ఎఫెక్ట్ అవ్వడం, కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, మూత్రం తగ్గిపోవడం. ఇలాంటి సివియారిటీ కండిషన్స్‌లోని ఇంక మదర్‌కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ బేబీ ప్రెగ్నెన్సీలో సర్వైవల్ రేట్స్ చూసుకొని చూసి దాన్ని అప్పుడు బట్టి హ్మ్. డెలివరీ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం తీసుకుంటారు. పడొచ్చు. మేడం, ఇప్పుడు ఓవరాల్‌గా ప్రెగ్నెన్సీ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? అంటే అనీమియా గురించైనా, హైపర్ టెన్షన్ అయినా ఈ రెండిటిని కలిపి. సో, ఓవరాల్‌గా ప్రెగ్నెన్సీ ఎంబార్క్ చేసే ముందు ఒక మహిళ తన ఓన్ హెల్త్ చెకప్ చేయించుకోవడం, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సెలింగ్‌కి రావడం యాస్ ఎ కపుల్. తన హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ గానీ, తనకుండే మల్టీవిటమిన్స్ గానీ, ఏవైనా డెఫిషియన్సీస్ ఉండేది మనం కరెక్ట్ చేసుకుని, సైకాలజికల్‌గా ఇద్దరు కపుల్ అగ్రీడ్ బేసిస్ మీద ఒక ప్రెగ్నెన్సీ ఎంబార్క్ చేస్తే అది బెస్ట్ ఆప్షన్. ఓకే. ఇండియాలో మనం ఎంత న్యూట్రిషనల్‌గా మనం తిన్నా ఆ డెఫిషియన్సీ అనేది చాలా హై అనీమియాలో. సో, డైట్ పరంగా, ఎక్సర్సైజ్ పరంగా, తనకి రిలేటెడ్ థెరపీ పరంగా అట్‌లీస్ట్ హిమోగ్లోబిన్ 11-12 గ్రామ్స్ ఉంచుకుని ఒక ప్రెగ్నెన్సీ ఎంటర్ అవుతే, దాంట్లో వచ్చిన మార్పుల్ని మనం ఆహ్,
అడాప్ట్ అవ్వగలుగుతాం ప్రెగ్నెన్సీకి. అయితే మీరు ఇవన్నీ డూస్ చెప్పారు. డోంట్స్ ఏంటి? అంటే ఏం చేయకూడదు? ఏది చేయకూడదు అంటే అట్లీస్ట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలోని కొన్ని అవయవాల లోపాలు ఉంటాయి, కొన్ని డెఫిషియన్సీస్ లైక్ ఫోలేట్ డెఫిషియన్సీ ఉంటే బేబీకి వెన్నుపూస మీద ట్యూమర్స్ రావడం, డెఫిషియన్సీ రావడం, మెదడులో ఉండిన కంజెనిటల్ అనామిలీస్ చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 40%. సో కంపల్సరీగా ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ 5 mg per day సజెస్ట్ చేస్తారు అందరు గైనకాలజిస్ట్. అంటే స్టార్ట్ అయినప్పటి నుంచా ప్రీ ప్రెగ్నెన్సీ 3 నెలలు ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ తినమని చెప్తాం. అవును. సో దట్ ఈ అవయవాల లోపాలు ఉండే ఇన్సిడెంట్స్ చాలా మటుకు బ్రింగ్ డౌన్ చేస్తుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.